ముఖలింగేశ్వర స్వామివారి వెనక వైపులా ఒక గోళ ఉంటుంది. అది మట్టి పాత్ర అంటారు. 500 సంవత్సరాల వాస్తవ చరిత్ర ఉంది. అసలు ఆ గోళం గర్భద్వారంలోకి ఎలా వెళ్ళగలిగింది? అసలు నిజాలేంటి? మట్టి గోళం రాతి గోళంగా మారిందనే నిజాన్ని మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చందు ఎన్ఫీల్డ్ హాలిక్ ఛానల్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఊర్లో ఒక కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు కుమ్మర నాగన్న. ప్రతినిత్యము ఈ దేవాలయానికి వచ్చి ఆ రోజున మనం మట్టి కుండలతో తినేవాళ్ళం కాబట్టి భగవంతుడు కూడా మట్టి కుండలు ఇస్తూ దీపానికి మట్టి ప్రమిదలు ఇస్తుండేవారు. అలా కొంతకాలం భగవంతుడి తాలకు సేవ చేసుకుంటూ పోయారు. అయితే వారు తన భక్తిని మెచ్చుకుని ముఖలింగేశ్వర స్వామివారు వాళ్ళకి ఆయువు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల సంపదలు చేకూర్చాడు. వాళ్ళ గర్భవాసంలో 50 ఏళ్ళు అయింది, సంతానం లేదు. శివాముకు ధనం ఇచ్చావు, డబ్బు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, మాకు 50 ఏళ్ళు అయింది, మాకు ఇంతవరకు సంతానం లేదు. మేము చనిపోయినట్లయితే నీకు ఇంకో మట్టి కుండలు కూడా మట్టి ప్రజలు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు. మాకు సంతానం కలిగితే ఓ 2 మట్టి పాత్రలు ఇచ్చుకుంటాం శివాన్ని మొక్కుంటారు. 60 సంవత్సరాల వయసులో కూడా స్వామివారి అనుగ్రహం వల్ల ఆ కుటుంబానికి పుత్ర సంతానం కలిగింది. మగపిల్లవాడు జన్మించాడు. సంతోషంతో ప్రక్కన పెద్ద నది ఉంది. ఆ నది పేరు వంశధార నది. నదికి వెళ్ళి మట్టిని తీసుకొచ్చారు. దాంట్లో పంచామృతలు వేశారు. కాళ్ళతో మర్దన చేయకుండా చేతులతో మర్దన చేసి 2 మట్టి పాత్రలు తయారు చేశారు. 21 రోజుల తర్వాత చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. దర్శనం చేయించుకున్నారు. పని వాళ్ళతో లోపలికి గోళం తీసుకెళ్తున్నారు. అన్ని ద్వారములు దాటింది. లోపల గర్భాలయ ద్వారంకి వెళ్ళేసరికి గోళం పెద్దదైపోయింది, ద్వారం చిన్నదైపోయింది. ఎందుకంటే కొడుకు పుట్టాడనే సంతోషంలో, ఆనందంలో ద్వారం తాలూకు కులపురం అనేది తీసుకోలేదు. బలవంతంగా నెట్టేసరికి ఏమవుతుంది? మట్టి గోళం ముక్కలైపోయింది, భిన్నమైపోయింది. ఉన్నది ఒకటే ఉంది. అయ్యో శివ, 60 సంవత్సరాల వయసులో నీ మహిమతో ఎలాగే సంతానం ఇచ్చావో అదే మహిమతో మేము చేసుకున్నటువంటి గోళాన్ని నువ్వు తీసుకోకపోతే మరి నువ్వు ఇచ్చిన సంతానం మాకెందుకన్నాడు. శివుడి మీద కోపం చేతనం ఆ బయట లోపల గర్భాలయ కూడా ద్వారం, మెయిన్ ద్వారం దగ్గర ఆ పాత్రని పిల్లవాడిని విడిచిపెట్టేసి అందరూ కూడా వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటలకు వస్తుంది కానీ కుమ్మరవాడు రాకపోయేసరికి ఆ రోజు అర్చకుడు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయమందు మేఘాల గర్జన, మెరుపుల వర్షం ఎలా ఉంటుందో అటువంటి భయంకర శబ్దంతో, గర్జనతో ముఖలింగేశ్వర స్వామివారు మట్టి గోళాన్ని రాతి గోళంగా మార్చి పిల్లవాడిని గోళాన్ని స్వామివారి వెనక భాగానికి చేకూర్చుకున్నారు. తెల్లవారు 5 గంటలకు తలుపులు తీసేసరికి ఆ పిల్లవాడి గోళం స్వామివారి వెనక భాగంలో ఉంది. చూసేసరికి పిల్లవాడి పాత్రలో ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది. వెంటనే వెళ్ళి కుమ్మరనాకరికి వెళ్ళి చెప్తే ఆ కుమ్మరవాళ్ళు అందరూ వచ్చారు. లోపలికి చూసేసరికి పిల్లవాడిని చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లవాడిని తీసుకుని ముఖలింగేశ్వర స్వామికి మహన్యాస్పరంగా రుద్రాభిషేకం చేయించారు. దన్నుంపుగా రైస్ వేసి అప్పట్లో 1000 మందికి అన్నదానం పెట్టారు. ఇప్పటికి కూడా ఎవరైనా సంతానం లేని స్త్రీలు, పెళ్లి కాని స్త్రీ పురుషులు, కుజదోషంతో పెళ్లి కాని వాళ్ళు మన మనస్సులో ఎటువంటి జట్లమైన కోరికైనా ఆ గోళాన్ని దర్శించుకుని మంచి మనసుతో మంచి కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక ఫలిస్తుంది. అలా కోరిక నెరవేరిన తర్వాత వస్తారు. దాంట్లో బియ్యం వేస్తారు, నింపుగా ధాన్యం వేస్తారు, పంచదార వేస్తారు. ఎవరి శక్తిని బట్టి, స్తోమత బట్టి. ఏమీ లేని వాళ్ళు నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చి స్వామిని ఆ గోళాన్ని తాకి ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ గోపురంపై త్రిమూర్తుల శిల్పం చెక్కబడి ఉంటుంది. అరుణాచలంలో తప్ప మరింకెక్కడా కనిపించని శిల్పకళా సంపదను మీరు ఇక్కడ చూడగలరు. గర్భాలయం కాకుండా 8 వైపులా 8 శివలింగాలు ఉంటాయి. దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ క్షేత్రంలో ఈ ప్రదేశంలో కూర్చొని చూస్తే 5 దేవతలు కనిపిస్తారు.
అక్కడ ఒకే ఒక్క దగ్గర కూర్చుంటే పంచదేవతలు అవ్వడతాయి అన్నమాట. ఆదిత్యం, అంబికం, గణనాథం, మహేశ్వరం, మహావిష్ణు, ఇవి పంచాయతీలు, పంచదేవతలు అన్నమాట. కాశీలో చూసారో పంచదేవతలు, ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇది దక్షిణ కాశీ పేరుగంటి క్షేత్రం. ఇది ఒకటి తక్కువ కోటింగాల క్షేత్రము. ఇది మధురక్ష పుట్టాడు కాబట్టి మధుకేశ్వరాయ. గోముఖం ఆవు చెవిరంధ్రములు ఉంటుందో అదే రకంగా ఉంటుంది అన్నమాట. 573వ సంవత్సరం నుంచి 1058వ సంవత్సరాల మధ్య ఈ పురాతన ఆలయం నిర్మించబడింది. దీనికి సంబంధించిన అధునాతన చాణుక్య శిల్పకళ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నో వింతలు విశేషాలున్న ఈ ఆలయంలో శివలింగానికి ముఖం ఉంటుంది. ఈ ముఖలింగాన్ని ఎటువైపు నుండి చూసినా తిరిగి మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. మధుకేశ్వర ఆలయంగా కూడా పిలువబడే ఈ ఆలయ గోడలపై ఎన్నో రకాల శాసనాలను పొందుపరచడం జరిగింది. ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. శివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. శ్రీముఖలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నాక ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. వీడియోని అయితే చూశారు కదా. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.